దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ఈ మొదటి ఉపవాస కోడిక రెండవ సెక్షన్, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, ఈరోజు ఈ 3 దినాలకు మనం ఏర్పాటు చేయబడిన ఉపవాస కోడికల్లో కుటుంబ ఆశీర్వాద కోడిక. సో మంచిది. కుటుంబ ఆశీర్వాద కోడికలు అంటే ఇలాగే ఉంటుంది కదా, అంతేనా? ఇలాగే ఉండాలా? రైట్. దానికి తగినట్లుంటే నిజంగానే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాలు వాస్తవానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తగినట్లుగా మనము ప్రభు కొరకు జీవించాలి. సో మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖన భాగంలో ఒక అద్భుతమైన మాట, 128వ కీర్తన, 128వ కీర్తనలో ఒక అద్భుతమైన ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ రాత్రి ఏర్పాటు చేశారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. మీకు మాట చెప్తాను, నీ అనే పదం ఎన్నిసార్లు వచ్చింది అక్కడ? ఎన్నున్నాయి? నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము నీవు అనుభవిస్తావు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలు, నీ భర్త, నీ కష్టార్జితం, నీ భార్య, నీ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ కుటుంబ ఆశీర్వాద కోడి కంటే కుటుంబ ఆశీర్వాద కోడిగానే ఉండాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఆనందించే దేవుడు. దేవునికి ఎలా ఆనందం కలుగుతుంది? దేవునికి ఎలాగ సంతోషం కలుగుతుంది? దేవుడు ఆయన పిల్లల పట్ల ఎలాగ సంతోషిస్తాడు? ఎలాగో ఆయన ఆనందిస్తాడు? ఎలా ఆనందిస్తాడు? బిడ్డలారా, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు అంటే ఈ దినాల్లో నిజంగా వారి చేతులు కష్టార్జితము ఏ తండ్రి అనుభవిస్తున్నాడు? నీ చేతులు కష్టార్జితం అంటే ఏ తల్లి అనుభవిస్తుంది? ఏ తల్లి అనుభవిస్తుంది? ఏ తండ్రి అనుభవిస్తున్నాడు? ఏ పిల్లలు అనుభవిస్తున్నారు? బిడ్డలారా, ఈ రోజున 500 రూపాయలు కూలి తీసుకుంటే భర్త ఇంటికి ఎంత వస్తుంది? 500 రావు కదా, రావు. 500 ఇంటికి తీసుకొచ్చి భార్యకి ఇవ్వడు. అందులో ఆయన పర్సనల్కి కొంత వెళ్ళిపోతాయి, కొంత ఏమో బ్రాండ్ షాప్కి వెళ్ళిపోతాయి. ఇక నీకు ఇంటికి తీసుకొచ్చేది ఎంత? కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? నీ చేతులు కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవిస్తావు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున చేతులు కష్టార్జితం అనుభవించలేని వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీవు అభివృద్ధి పొందాలి, నీవు ఆశీర్వదించబడాలి. నీ పిల్లలు, నీ కుటుంబము, నీ భార్య ఫలించాలి. నీ పిల్లలు ఆ నీ బల చుట్టూ ఒలీవ మొక్కలాగా ఉంటారు. ఒలీవ మొక్కలాగా ఉంటారు. ఏ కుటుంబం జరుగుతుంది? ఏ ఇంటిలో ఉంది? ఏ కుటుంబంలో ఈ సంతోషం ఉంది? నా దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసపడినా ఎంత పోరాడినా
పోరాటంలో ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు ఎదురవుతున్నాయి ఈ దినాల్లో. పోరాటంలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి ఈ దినాల్లో. పోరాటంలో ఒడిదుడుకుల మధ్యలో సాగుతున్న ఈ దినాల్లో వాటమి పాలు కావట్లేదు, కానీ అనుకున్న కార్యాలు చూడలేకపోతున్నారు కుటుంబాలు. పిల్లలు ఎందుకు వాటమి పాలవట్లేదు అంటే, ఎంతో కొంత దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తుంది ఆ తల్లి. స్తోత్రం చెప్పండి. నీ భార్య అనే పదం, నీ భార్య దేవుని పాదాల చెంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది కనుక ఈ రోజున నీ కుటుంబం ఆ స్థితిలో ఉండగలిగింది. ఏ భర్త అయితే తన కష్టార్జితాన్ని నిశ్చయముగా అనుభవిస్తాడో ఆ కుటుంబము దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. బిడ్డలారా, కొంత తాగుడికి, కొన్ని వ్యసనాలకి, కొన్ని జోగాలకి, కొన్ని రకరకాల పరిస్థితుల్లో పడి ఈ రోజున కుటుంబాలలో సమాధానము, సంతోషము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. అలాంటి కుటుంబాలలో మన కుటుంబాలు ఉండకూడదని ఓ సావుపడిగా చేతులెత్తి దేవుని ప్రేరణ మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డల నా కుటుంబాన్ని నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, కుటుంబ ఆశీర్వాద కూడికకు మన కరెక్ట్ ఆన్సర్ దొరకాలంటే నిశ్చయముగా నీ భర్త చేతులు కష్టార్జితాన్ని అనుభవించాలి. నీ భార్య నీలో గిట్ట ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉండాలి. నీ పిల్లలు నీ పనుల చుట్టూ ఒలివా మొక్కల్లా ఉండాలి. ఆ కుటుంబానికి సంతోషం, ఆ కుటుంబానికి ఆనందం, ఆ కుటుంబానికి ఎంతో ఆనందం కలుగుతుంది. బిడ్డలారా, ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? ఆ కుటుంబాన్ని చూసి దేవుడు అంట చెప్పడం ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఇప్పుడు ఇలాగ ఆనందిస్తాడు దేవుడు. ఎవరు చూసి ఆనందించాలి? ఎవరిని చూసి దేవుడు ఆనందించాలి? ఎక్కడున్నారండి దేవుని బిడ్డలారా? ఒక రకంగా చెప్పాలి అంటే, పిల్లల విశ్వాసాన్ని పాడు చేసేది తల్లిదండ్రులే. పిల్లలను భక్తి భావాలను నిలబెట్టలేకపోతున్న అసమర్థత తల్లిదండ్రులదే. పిల్లలు సెలవులకు వచ్చారనుకోండి, అద్భుతంగా 3 రోజులు ఉపవాసపడాలు పెడితే మళ్ళా లాస్ట్కి వెళ్ళిపోతారు. వాళ్ళని మందిరానికి తీసుకురావాల్సిన బాధ్యత లేదు. వాళ్ళు వాక్యం ఎక్కడ వింటారు? వాళ్ళకి దేవుని భయం ఎక్కడ కలుగుతుంది? ఎలా కలుగుతుంది? పిల్లలను దేవుని సన్నిధిలో ఉంచాలి. ఎవరి పిల్లలు ఆయన మన చుట్టూ వెళ్ళి మొక్కల్లా ఉంటారు. ఎవరి పిల్లలు ఉంటారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉంటారు. ఈ పిల్లలు ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉండాలంటే ఆయన మందిరములో నాటబడిన చెప్పడలగడాలి చుట్టూ ఒలివ. నీ కుటుంబము ఆయన నీటి కాలువలో నాటబడిన చెట్టు వల్లే ఉన్నారు. నీ కుటుంబము నిత్యము ఫలించేదిగా ఉండాలి. కుటుంబ ఆశీర్వాద కూడికనే దానికి అర్థం తెలియకపోతే ఎలా తెలుస్తుంది మీకు అర్థం? కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ బిడ్డలకు కావలసిన దేవుడు ఇస్తాడు. బిడ్డలారా, మనమే మన చేతులారా మనమే పిల్లల మార్గాలు తప్పడానికి కారకులం అవుతాం. మందిరం అనుభవేది పిల్లలకి. వాళ్ళు మందిరం అనుభవం ఉండాలి. ఆయన బల చుట్టూ ఉండాలి. సమూయేలును సోమరిగా పెంచలేదు తల్లి. సమూయేలును షిలోహు మందిరంలో పాలు విడిచిన వెంటనే తీసుకెళ్లి యాజకుడు పాదాల దగ్గర వారించవచ్చు. దిక్కిలి తల్లిదండ్రులను ఇక్కడ వారేశారని
సమయంలో ఎన్నడూ కుమిలిపోయిన వాడు. సమయంలో ఏం చేస్తున్నాడు? సమయంలో దేవుని దయందును మనుషుల దయందును వర్తిస్తున్నాడు. సమయంలో దేవుని దయందు మనుషుల దయందు వర్తిస్తున్నాడు. మన పిల్లలు వర్తిల్లే స్థితిలో ఉండాలి. ఊరికే మనము పెదాలతో ప్రార్థన చేసి నా పిల్లలు దీవించయ్యా, నా పిల్లల జ్ఞానవంతులుగా చేయయ్యా, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా అని నువ్వు ఎంతకన్నా అసలు వాళ్ళ క్రమాన్ని నేర్పకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? బిడ్డలారా, అప్పుడే వాళ్ళ స్థితి అప్పుడే వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయా? అప్పుడే వాళ్ళు ఐశ్వర్యవంతులు అయ్యారా? వాళ్ళు ఎలాగ పెరగాలి? ఆ పిల్లలు ఎలాగ పెంచాలి? ఎలాగ వర్తిల్లాలి? ఈ రాత్రి మన జీవితంలో కుటుంబ ఆశీర్వాదం కూడికనే దానికి అర్థం తెలియాలి. బిడ్డలారా, ఎందుకు నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో దేవుడు మనకు ఈ 16, 17, 18 తారీఖులు 3 దినాలు అద్భుతంగా ఉపవాస కూడికలు పెడితే, ఉపవాస కూటలు పెడితే మొదటి నెలలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతంగా మాకు 3 దినాలు ఉపవాస కూటాలు ఇచ్చారండి. సంతోషంతో హృదయపూర్వకంగా దేవుని బిడ్డలు మందిరములో కూర్చుని ప్రభువును స్తుతిస్తారేమో అనుకుంటున్నాను. కానీ ఒక దేవుని సావుడికి కొంచెం బాధ కలిగితే అసలు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎంత బాధపడాలి? మనల్ని పిలిచిన దేవుడు ఎంత బాధపడాలి? పిల్లరా, మనం భక్తి భోజనాలు కూడా కూర్చుని ఈ పక్కన సీటు ఈ పక్కన సీటు ఆపుతాం. ఎవరికి చెప్పండి? ఎవరికి? ఈ పక్కన అబ్బాయి ఈ పక్కన అమ్మాయి, లేకపోతే 2 అమ్మాయిలు ఉంటే 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు ఉంటే 2 అబ్బాయిలు. ఈ పక్క సీటు ఈ పక్క సీటు 2 చేతులు దీంట్లో వేసి మధ్యలో కూర్చుంటున్నావు. ఎవరైనా వచ్చి ఏమంటే మా పిల్లలు వస్తున్నారు అల్లంట. మరి భోజనాలు కాడికే మా పిల్లలకి చేతులు పెట్టి ఆకుని కూర్చుంటు. మరి మందిరంలో సీట్ ఆపాలవుతా? ఆర్టీసీ బస్ ఎక్కితే సీట్ ఆపుతావే? ఎక్కడ నీ తీర్మానం? ఎక్కడ నీ సిద్ధపాటు? ఎక్కడ నీ భక్తి? ఎక్కడ నీ విశ్వాసం? ఎక్కడ నీ ఆత్మీయత? ఎక్కడ ఆత్మ సంబంధమైన వరాలు ఎలా సంపాదించుకోవాలి? కోడి తన పిల్లలు ఆహారం తినేంత వయసు వచ్చేంత వరకు కోడి తొమ్మి వాటికి నోటికి అందిస్తుంది. ఆహారం ఎలా తినాలో చూపిస్తుంది. పిల్లల వాటికంటే మనం బహు శ్రేష్ఠం. కానీ ఎలా చేయాలి? ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరంలోకి వచ్చిన మనము ఎక్కడ? ఎప్పుడు కూడా మందిరానికి వచ్చినప్పుడు నీ కుడి వైపున నీ భర్త లేడని బాధతో మందిరములలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ప్రభుని అడిగితే, అన్ని చోట్ల ఫోటో దిగాలంటే నువ్వు కుడి వైపున భర్త కుడి వైపున భార్య ఎడవైపు నిలబడి ఫోటో దిగుతావు కదా. ఫంక్షన్కి వెళ్తే చెరువు పక్క నిలబడి అక్షంతలు వేస్తావు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడు కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి. ఇట్లారా మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రక్కన భర్త లేనప్పుడు నువ్వు ఎంత బాధపడాలో తెలుసా? అన్ని చోట్లకి ఇద్దరిద్దరు వెళ్తున్నాం. ఇది నోవాహు వాడలేంటిదిగా ప్రభా, ఈ వాడలోనికి నా భర్త నా పిల్లలు ఎందుకు రావట్లేదు, నా భర్త ఎందుకు ప్రక్కన కూర్చోట్లేదు? అన్ని చోట్లకి వస్తున్నాడే, ఇక్కడ మందిరానికి ఎందుకు రావట్లేదు అని నీ మనసులో ఒక వేదన కలగాలి. దానినంటాడు, నా ఇంటి వారికి వచ్చిన శక్తి నన్ను రక్షిస్తుంది. ఇది నీకు బాధ? ఎక్కడ నీకు బాధ? దేవుని పిల్లల్లో ఎంత వేదన కలిగి, హృదయ వేదన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో లేకుండా ఎక్కడో
ఉంటే నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? నా దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా క్రమం అనేది మనకు లేకపోతే ఎలాగ సాధ్యం? కావలసింది దేవుని సన్నిధిలో క్రమం. పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఏ రోజు పిల్లలతో దేవుడు మాట్లాడతాడో తెలియదు. ఏ రోజు ఏ వాక్యం వారిని దర్శిస్తుందో తెలియదు. ఏ రోజు వాక్యం వారి హృదయాన్ని రేపుతుందో తెలియదు. ఇట్లాగా వాళ్ళని భయభక్తులు నడిపించవలసిన బాధ్యత మనదయ్యింది. బాధ్యత రహితంగా మనం ప్రవర్తిస్తే రేపు బాధపడవలసింది మనం. అందుకే తల్లి ప్రాముఖ్యంగా కుటుంబ బాధ్యత తల్లి తన భుజాన్ని వేసుకోవాలి. పిల్లల యొక్క నడవడిక, పిల్లల యొక్క భక్తి, పిల్లల యొక్క విశ్వాసం తల్లి అనుక్షణం గమనిస్తూ పిల్లల దేవుని యొక్క భయభక్తుల్లో నడిపించాలి. ఎట్లాగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను పుట్టించిన దేవుడు నైలు నదిలో పెట్టెలో పడేస్తే, మోషేను తీసుకెళ్లి నైలు నదిలో వదిలిపెడితే ఆ తమ్ముడు ఏమవుతాడోనని అక్క పదల చాటున ఆ బిడ్డ ఫరో కుమార్తె తీసుకున్నప్పుడు ఆ బిడ్డ వెళ్ళి అక్క వెళ్ళంటుంది, పాలించే తల్లిని తీసుకొస్తా నేను. వాళ్ళు ఎవరు తీసుకొచ్చింది? తల్లి తీసుకొచ్చింది. ఇట్లా ప్లాన్. ఆ బిడ్డ మోషే తల్లి ఒడిలోనే పెరిగాడు. ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తులో ఏం జరిగిందో 430 సంవత్సరాల చరిత్రను ఆ పసిబిడ్డ చెవుల్లో చెప్పి ఊది తన ప్రజలు ఎంత బానిసత్వంగా ఉన్నారో బాలుడుగా ఉన్నప్పుడే ఆ మోషేకు ఉగ్గుపాలు పోసినట్టు పోసి పెంచింది తల్లి. కానీ మనమేం చేయగలుగుతున్నాం? మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? పిల్లలకి మనం ఏం నేర్పగలుగుతున్నాం? నేర్పవలసిన సమయంలో నేర్పాలి, లాలించవలసిన సమయంలో లాలించాలి, గద్దించవలసిన సమయంలో గద్దించాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి? దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 39:5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన వాటన్నిటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించిన. స్తోత్రం చెప్పండి. యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించిన నాటి నుండి యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నంత కాలము దేవుడు యోసేపును బట్టి చెప్పండి ఎవరు దీవించాడు? చెప్పండి ఎవరిని? ఫరో కుటుంబాన్ని దీవించాడు. ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ భక్తి విషయంలో, నీ ప్రార్థన విషయంలో, నీ విశ్వాస విషయంలో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు చేసే భక్తిని బట్టి, నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన శక్తిని బట్టి, కృపా తలాంతుని బట్టి దేవుడు
నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. సారేపంతులు ఉన్న విధవరాలింటికి దేవుడు ఎవరు పంపించారు? ఏలియా ప్రవక్తను పంపించారు. అక్కడ కరువు స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ కరువు జరుగుతుంది. ఇక ఆ రోజు వరకే ఆమె ఇంటిలో తొట్టిలో కొంచెం పిండి, పుట్టిలో కొంచెం. ఏలియా ప్రవక్త ఆ ఇంటికే తిన్నగా వెళ్ళి ఊరు బయట కట్టెలు వేరుకుంటున్న వృద్ధాప్యంలో ఉన్న ఆ పేద విధవరాలను చూసి, అమ్మా త్రాగటానికి కొంచెం నీళ్లు నాకు తీసుకున్నాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే చెప్పాడో ఆమె ఎంత దూరం నుంచి ప్రయాణం వేస్తున్నాడు నా బిడ్డని మనసంతా కూడా సంతోషంగా నింపుకొని వెనక్కి తిరిగి వెళతా ఉంటే మరలా పిలిచడమ్మా ఆ నీళ్లతో పాటు చెప్పండి ఒక రొట్టె ముక్కను కూడా సిద్ధపరచుకుని తీసుకురా. ఒకవేళ ఆమె అయ్యా ఈ రోజు వరకు నాకు నా బిడ్డకి సరిపోయిన పిండి ఉంది, ఈ రోజులో మీకు కూడా కరువుతో అలమటించాలి, ఉన్నది పంచివేనయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకేం తెలియదు, కానీ నీ అడ్రస్ మాకు తెలీదు, నీకు మేము ఎక్కడ తెచ్చిపెట్ట ఈ రోజు మాకు ఉందని వేరు మాట చెప్పాలి. ప్రవర్తన సంగతి కూడా ఆమెకు ఆ ప్రేమ ఉన్న కొంచెములోనే దైవజనునికి పెట్టే మనసు ఆమెకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ఏలియా అంటాడమ్మా నువ్వు మొదట పిసికిన యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44:30. నీ ప్రతిష్ఠార్పణ అన్నిటిలోను తొలుసుల వాటన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకుని వగును నీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. మొదటిది నువ్వు పిసికిన పిండిలో మొదటి ముద్ద అప్పము చేసి నా యొద్దకు తీసుకురా. ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో ప్రవక్త మాట పాటించిన వృద్ధురాలు ఆ తల్లి వెంటనే ఆ మొదటి అప్పమును తీసుకుంది, నీళ్లు పట్టుకుంది, దైవజనుడి దగ్గర తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఆ రొట్టె మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఎవరు దీవించమన్నాడు చెప్పండి, ఎవరు దీవించమన్నాడు? అయ్యా ఈ పేద విధవరాలు ఇంటికి పంపినందుకు, పేద విధవరాలు ఇంటికి పంపినందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని, తన కుమారుణ్ణి ఈ 3.5 సంవత్సరాలు కరువు తీరి పంటలు పండేంత వరకు తొట్టిలో పిండి తక్కువ కాకూడదు, బుడ్డిలోనే తక్కువ కాకూడదు, కంటికి కనపడనటువంటి ఆశీర్వాదాలు దయచేయమని ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే, బిడ్డలారా ఏ రోజు తీసినా మరలా అక్కడే ఉంటుంది. ఏ రోజు వచ్చినా ఆ నూనె అక్కడే ఉంటుంది, పిండి ఇక్కడే ఉంటుంది, నూనె అక్కడే ఉంటుంది, పిండి ఇక్కడే ఉంటుంది. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 1 నెల, 2 నెలల, చెప్పండి 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు వర్షం గురించి పంటలు పండేంత వరకు బిడ్డలారా తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, గుడ్డలో ఉండే నూనె తప్పలేదు. ఎందుకో తెలుసా? నువ్వు మొదటిది నీ దేవునికి మొదటిది దేవునికి
హల్లెలూయా. నీ కుటుంబము నీ ఇంటి వారు ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబంలో మొదటిది దేవునికి ఇవ్వాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ముందు దేవునికి స్థానం ఇవ్వు. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వు, రెండవ స్థానమే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరొకరికి ఇవ్వడు. ఎవరైనా మాట వింటారో, ఎవరైనా లోపడతారో, ఎవరైనా చిత్తాన్ని నెరవేరుస్తారో, ఏ కుటుంబం అయితే ఆయన మాట విని ఆయన కొరకు జీవిస్తుందో ఆ కుటుంబాన్ని ఆయన తరువాత రెండవ స్థానం ఆ కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు. అంతే. ఆయన మొదటి స్థానంలో ఉంటాడు, రెండవ స్థానం నీకు ఇస్తాడు దేవుడు. ఆయన మాటను విన్నప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, దేవుడు వాగ్దానం లేదా నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాన్నితం అనుభవిస్తావు. ఎంతమంది అనుభవించగలుగుతున్నారు ఈ దినాలు? నిజమే అనుభవించమని దేవుడు చెప్తే అనుభవించలేని స్థితిలో ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి కుటుంబాలు పాడైపోతున్న దినాలు ఇవి. నా దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇస్తుంటే వాగ్దానం నెరవేర్పు నీ కుటుంబంలో జరగట్లేదు అంటే ఎక్కడో జరుగుతుంది పొరపాటు. ఎక్కడ జరుగుతుంది పొరపాటు. ఆ పొరపాటును సరి చేసుకోమని దేవుడి నూతన సంవత్సరంలో ఈ మొదటి నెల, ఈ మొదటి దిన ఉపవాస కొడుకులో చెప్తున్నాడు. ఎక్కడ ఉంది పొరపాటు, దాన్ని వెతికి పట్టుకో. కీర్తనకారుడు అంటాడు, తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? తన పొరపాటు ఎవరైతే కనుగొంటారో వాడు ధన్యులే. తన పొరపాటు కనుగొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు, కనికరించబడతాడు. నీ కుటుంబంలో పొరపాటు జరుగుతుంది, దాన్ని వెరగలేకపోతున్నా. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఇట్లా మందిరానికి వచ్చేదేమో ఒకళ్ళు ఇద్దరు. ఆశీర్వాదం ఇంటి వాళ్ళందరికీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు వచ్చి నీ ప్రభు మందిరంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ, అయ్యా కుటుంబాశీర్వాద కూడికలో నా కుటుంబాన్ని దీవించాయి అంటే ఆయన ఏమంటాడు? నీకు కావలసిన దీవెనేదో నువ్వు అడుగు, నీకు కావలసిన మేలేదో నువ్వు అడుగు, నీకు కావలసిన ఆరోగ్యం ఏదో, నీకు కావలసిన ఆయుష్కాలం ఏదో, నీకు కావలసిన స్వస్థత ఏదో, నీకు కావలసినది ఏదో నువ్వే అడుగు. వాళ్ళకి నేనేమోను. కారణం వాళ్ళు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నారు. నువ్వు మందిరానికి వచ్చి మందిరంలో ఉండి, ప్రభా నా భర్తను దీవించయ్యా, నా పిల్లలు దీవించయ్యా, నా తల్లిదండ్రులు దీవించయ్యా, నా అత్తమామలు దీవించయ్యా, నా అన్నం దీవించయ్యా, తమ్ముడు దీవించయ్యా అంటే ప్రభు అని చెప్పి తెలుసా? నేను ఒక్కదాన్ని దీవిస్తాను, నేను ఒక్కడే దీవిస్తాను. అటెండ్ అయింది ఎవరు? నేనే. అటెండ్ అయిన వాళ్ళకే కానీ సపోర్టు అటెండ్ కాని కూడా వస్తుందా? మరి పరిగెళ్ళడానికి కూలి ఇస్తాడు కదా రైతు, ఇంటి దగ్గర వచ్చి వాడికి ఇస్తాడు కూలి. పొరపాటు ఇవ్వండి. మరి మందిరానికి వచ్చి నువ్వేమడుగుతున్నావు? ఏది? దేవుడు మనం అడిగేటప్పుడు, మనం దేవుడిని అడిగేటప్పుడు దేవుడు మనల్ని ఏమడుగుతాడు అనే భయం మనలో కలిగినప్పుడు ఉన్న కాడికి అవకాశం మేరకు పిల్లలు ప్రభు పాదాల దగ్గర కూర్చోబెట్టాలి. దేవుడికి స్తోత్రం. ఎట్లా? ఒకవేళ నీ మనసులో బాధ కలుగుతుందేమో కానీ నా హృదయంలో ఉన్న వ్యాధిని బట్టి చెప్తున్నాను. నేను హృదయంలో ఉన్న వ్యాధిని బట్టి చెప్తున్నాను. బిడ్డలు కలిగి ఉండి, పిల్లలు ఇళ్ళ కాడే ఉండి పిల్లల్ని మందిరానికి తీసుకురాలేకపోవటం అంటే అసమర్థత. ఏం చెప్తాం మనం దేవుడికి? ప్రభు అడిగితే ఏం చెప్తాం మనం ప్రభుకి?
ఆయన సన్నిధిలో కూర్చుంది. పిల్లల వైపు చేతులు చాచి ప్రార్థించవలసిన మనం పొరపాటు చేస్తుంటాం. దయచేసి మరొకసారి పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభు మీకు ఇచ్చాడు. యోసేపు ఆశీర్వదించబడాలంటే యోసేపును ఎన్ని ఇబ్బందులు పెట్టినారు, యోసేపు ఆశీర్వదించబడ్డాడు. యోసేపును ఎవరు త్రోసివేశారు, ఏ అన్నలు త్రోసివేశారు, ఏ అన్నది ఇబ్బందులు పెట్టారా, అవసరాన్ని కాలాన్ని బట్టి దేవుడు యోసేపుని ఇంటి నుండి బయటికి పంపించాడు. అవసరాన్ని కాలం నెరిగి దేవుడు ఇశ్రాయేలు కుటుంబంలో కరువు వస్తుందని ఎరిగిన దేవుడు కరువు వచ్చేసరికి యోసేపు తీసుకెళ్ళి ఎక్కడ వచ్చాడు? యోసేపు ఐగుప్తు దేశంలో ఎలా వచ్చాడు? బానిసగా వచ్చాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డారా, యోసేపు దేవుని మీద ఆనుకున్నాడు కనుక యోసేపు దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు. యోసేపు అన్నలు యోసేపు దగ్గరికి ఆహారానికి వెళ్ళేసరికి యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. కలగనేవాడని హింసించారే, అదే కలగనేవాడి కాళ్ళ ముందు ఇట్లారా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు కూడా మన కుటుంబం మనం దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడండి. దేవుని పాదాలను గడపడానికి ఇష్టపడండి. అలా ఉండగలిగిన రోజునే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయడానికి నా దేవుడు శక్తిమంతుడు. ఒక మాట చెప్పి ఈ రాత్రి ముగిస్తాను. 21వ కీర్తన 3వ వచనం. 21వ కీర్తన 3వ చరణం. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు కదా. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఇచ్చిన్నావు. దేవుని స్తోత్రం. ఏ ఆశీర్వాదంతో ఎదుర్కొంటున్నాడంట చెప్పండి. ఆశీర్వాదాల్లో కూడా ఎటువంటి శ్రేష్ఠకరమైనవి, మంచి ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే నీకు ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అలాంటి శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో నేను ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. నీ కుటుంబాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. నీ ఇంటి దగ్గర రావాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఆయన పాదాల దగ్గర ఉండవలసిన సమయంలో ఉండాలి, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి, స్తుతించవలసిన సమయంలో స్తుతించాలి, పాడవలసిన సమయంలో పాడాలి, ఆరాధించే సమయంలో ఆరాధించాలి, అడగవలసిన సమయం వచ్చినప్పుడు అడగాలి. అడగటంలో కూడా రాజీ పడకూడదు. దేవుని సన్నిధిలో పోరాటం చేయటమే, ప్రభువుని అడగటమే. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. సంఘానికి వచ్చిన ఆసక్తి భక్షిస్తుంది. ఏం చేయను నేను? ఎవరికి చెప్పాలి? ఎట్లాగా ఈ కడవరి దినాల్లో సువార్త అందరి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు అనుకూలంగా, ఎందుకు మనకు సమీపంగా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంత సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కరిత దినాన్ని ఎలాగో తప్పించుకుంటాడు. ఇంత సమీపంగా సువార్త అందుతుంటే, ఇంత సమీపంగా వాక్యం వినబడుతూ ఉంటే, ప్రకటించబడుతూ ఉంటే, ఎక్కడ
పౌలు అంటాడు, వాళ్ళంట దేవునికి దుఃఖాన్ని తెచ్చిపెట్టమే కాదు, వాళ్ళంట దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఆయాసం తెచ్చిపెట్టమే కాదు, ఒక అద్భుతమైన మాట అంటాడు, సిలువను గురించిన వార్త ఎవరికంట? నశించుచున్న వారికి వెళ్తుంది. అంతేకాదు, మరొక మాట అంటాడు, వాళ్ళంట క్రీస్తు సిలువకు శత్రువులంట. దేనికి? దేవుని యొక్క సిలువకు శత్రువులు. మన కుటుంబాలు ఉండకూడదే, మన పిల్లలు ఉండకూడదే, మన కుటుంబాల్లో ఎవరు సిలువకు శత్రువులుగా ఉండకూడదే. వింటారా? మనమంతాగైతే ఆయన కూడా మనకు విరోధం అవుతాడు. ఉంది బైబిల్లో, నేను వారికి విరోధం అవుతాను అన్నాడు దేవుడు. దేవుడే కానీ మనకు విరోధం అయితే మన గతి ఏమవుతుంది? తల్లిదండ్రులు పిల్లలకు విరోధులైనప్పుడు పిల్లలు ఎంత వేదన పడి ఏడుస్తారో, సాక్షాత్తు దేవాది దేవుడే మనకు విరోధైతే మనం ఎక్కడ బ్రతుకుతామో, ఏం తింటామో, ఏం తాగుతామో. కనుక ఈ రాత్రి మరొక అవకాశం ఎప్పుడు కూడా అపవాదికి ఇవ్వకుండా మందిరంలో దేవుని పిల్లలు ఎంతగా దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఆర్పాటించి దేవుని స్తుతిస్తారో, ఆ స్తుతుల మధ్యలోకైనా దిగి వచ్చి ఆనందిస్తారు. కనుక ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ మొదటి దినం 2వ సెక్షన్ ఈ రాత్రి కాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన కుటుంబానికి ఆశీర్వాదం ఎలా వస్తుంది దానికి ప్రారంభించారు కీర్తనకారుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవిస్తావు. ఎవరు అనుభవిస్తున్నారు? మాట అనుభవించే వాళ్ళు ధన్యులే. అనుభవించే కుటుంబం ధన్యకరమైన కుటుంబమే. బిడ్డలారా, ఏ కొంచెం ఉన్నా, ఎంత చేతికొచ్చినా ఆ కాస్తంత సంపాదన కుటుంబానికి తీసుకొచ్చి భార్య పిల్లలు కుటుంబంతా కష్టార్జితంలో షేర్ చేసుకుని ఆ కష్టార్జితాన్ని అనుభవించారనుకోండి, దేవుడు కూడా కుటుంబాన్ని చూసి ఆనందిస్తాడు. 200, 300 నీ పొట్టగా పోసుకుంటే ఇంటికాడ గతి ఏంటి? నీ కష్టార్జితాన్ని 300 నువ్వే తాగితే ఇంటికే వెళ్తాయి. ఒక్క వ్యక్తి స్వార్థానికి తన కడుపు తాను చూసుకుంటే, అందుకే వాక్యం చెప్తుంది, వారి కడుపే వారికి దేవుడు. నీ సగం నీ కష్టాలతో నీ పుట్టకే పోసుకుంటే కుటుంబం పరిస్థితి ఏంటి? ఎప్పుడు మార్పు కలుగుతుంది? ఎప్పుడు జీవితాలు మారుతాయి? ఎప్పుడు అలవాట్లు మారుతుంటారు? ఎప్పుడు ఆశలు మారుతారు? ఎప్పుడు స్థితులు మారుతాయి? దేవునికి మహిమకరమైన కుటుంబాలుగా ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడతారు. బిడ్డలారా, ఎంతకాలం పోరాడి కుటుంబాలు పోరాటమే సరిపోతుంది, కానీ దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ కడవరి దినాల్లో తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంతకాలం ఎలాగుండే నా జీవితం ఎలాగెందుకు ఉందని. ఒక వ్యక్తి మారితే, ఒక వ్యక్తి మార్పు చెందితే, ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని పోలినవలసిన ప్రజలు మారిన వ్యక్తిని లాగి లేనిపోయిన ఆశలు అలవాట్ల మోచాలని చూస్తున్న ఈ దినాలు. అందుకే భక్తి కలిగిన బిడ్డలు దేవుని పాదాలు చెంత ఉండి భక్తి గిరుడు కొరకు మొరపెడుతున్న దినాన్ని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి కుటుంబం ఆశీర్వాదాల కొరకు, కుటుంబ మేలు కొరకు
కుటుంబ రక్షణ కొరకు, కుటుంబం కొరకు బాధ్యత కలిగి పోరాటం ప్రారంభిస్తే పోరాటంలో కూడా రోషము కలిగి పోరాడిన వారు విజయాలను సాధించారు, కుటుంబాలను కట్టుకోగలిగారు. అబ్రహాము తన ఇంట అలవర్చబడిన వారిని వెంట పెట్టుకుని వెళ్ళి లోతు కుటుంబాన్ని విడిపించుకుని తీసుకుని వచ్చి మెల్కీషెదెకు క్రమము చొప్పున షాలెము రాజుకు రొట్టెను ద్రాక్షరసమును కానుకగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పోరాటం అది. తన కుటుంబం కొరకు పోరాటం, తన రక్త సముద్రం కొరకు పోరాటం, పోరాడి అబ్రహాం మరొకసారి ఎక్కడ పోరాడినట్టు తన ఇంటి వారి గురించి పోరాటం బిడ్డలారా, ఆ కుటుంబాన్ని విడిపించుకొచ్చి కృతజ్ఞుడై మొట్టమొదట దేవునికి 10వ భాగాన్ని పరిపూర్ణమైన హృదయంతో సమర్పించిన వాడే అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిండు హృదయంతో, సంపూర్ణమైన మనసుతో, నిండు హృదయంతో షాలెము రాజు అయిన మెల్కీషెదెకు క్రమాన్ని పాటించిన వాడు అబ్రహాం. అందుకే అబ్రహాం కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నిట్లో? చెప్పండి. అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. ఆ కుటుంబం దీవించబడటానికి యోగ్యమైన కుటుంబం, ఆ కుటుంబ ఆశీర్వాదాలు పొందడానికి యోగ్యమైన కుటుంబం. ఈ రాత్రి దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కుటుంబాలు యోగ్యమైనవో అయోగ్యమైనవో ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యోగ్యమైన కుటుంబాలైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇంటిలోనికి దిగి వస్తుంది. అయోగ్యమైన కుటుంబం అయితే అది మరలా వెనక తిరిగి వస్తుంది. ఈ రాత్రి తీర్మానం చేసుకుని రేపు జరగబోతున్న 2 దినాల యొక్క ఉపవాస కూటల వరకు ప్రభు సన్నిధి వరకు సిద్ధపడండి. రోషణ కలిగి పోరాడండి. ప్రభు మాటల దగ్గరకు రండి. మిగిలిన 2 దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్న ఆశ్చర్యమైన కార్యాలు కన్నులారా చూస్తూ ప్రభు మనకు సాక్షి. దేవుని రాత్రి ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా ఈ రాత్రి మీ ఉన్నతమైన కృప చేత మాతో కొద్ది సమయం మాట్లాడినందుకు స్తోత్రాలు చెప్పుకుంటూ ముందున్న సమయం ప్రార్థించడానికి సహాయం చేయండి. యేసు నామములో